ఘటన ముందు తర్వాత ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తోంది. సోమవారం కూడా ఆయన్ను విచారణకు పిలిచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ లైవ్ డిటెక్టర్ పరీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాలిగ్రాఫ్ టెస్టును మంగళవారం నిర్వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కేసులో మృతురాలపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నిందితుడు సంజయ్ రాయ్ వెనక మరెవరైనా ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఆ అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐ సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతిని కోరింది. కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించి కేసు తదుపరి విచారణకు ఆగస్టు 29వ తేదీన వాయిదా వేసింది. మరి ఇప్పటిదాకా ఈ కేసుపై జరిగిన అంశాలను మీకు అందించాం. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.